గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్య నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం పూజారి దొరకకపోయినా కూడా శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని పూజా విధానాన్ని ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసి మనం తెలుసుకుని మన ఇంట్లో చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ స్త్రీకైనా సరే, మన సనాతన ధర్మంలో ఏ స్త్రీకైనా సరే 5వ తనం చాలా ముఖ్యం. అందుకనే దీర్ఘ సౌమంగళ్యత్వానికి మించినటువంటి ఐశ్వర్యం స్త్రీకి మరొకటి ఉండదు. అలాంటి భర్తకి ఆయుష్నిచ్చేటటువంటిది, అలాగే స్త్రీకి సర్వ సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది, దీర్ఘ మాంగళ్యత్వాన్ని దీర్ఘ సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది అలాంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అదే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరి వ్రతం. కాబట్టి భర్త ఆయుష్ను కోరుకునేటటువంటి ఏ స్త్రీ అయినా సరే శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు కానీ, పెళ్లికి ముందర 4 సంవత్సరాలు చేసి వివాహం అయిన తర్వాత సంవత్సరం చేయడం కానీ, వాళ్ళ యొక్క కులాచారాన్ని బట్టి, ప్రాంతీయాచారాన్ని బట్టి అనేక రకాలుగా ఈ యొక్క శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు భర్త సౌభాగ్యం కోసం. అలాంటి మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి అన్నట్లయితే కనుక శ్రావణ మాసంలో చాలామందికి పూజారులు దొరకక, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ, ఇతర దేశాల్లో ఉండేవారు కానీ, అక్కడ వాళ్ళ యొక్క పూజని ఆచరించాలన్నా కూడా వాళ్ళకి అక్కడ పూజారులు దొరకక, ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మేము ఈ వీడియో ద్వారా మీ ఇంట్లో పూజారి దొరకకపోయినా కూడా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ సాధ్యమ తల్లి చేస్తారు. ఆ పూజా విధానాన్ని చూసి మీ ఇంట్లో చక్కగా ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. అయితే ప్రేక్షకులకు మరొక ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఈ యొక్క బ్రహ్మలైనటువంటి పూజ పనిచేయదు అని. కాబట్టి మీకు ఏదైనా సరే దగ్గరలో కనుక మీ బ్రాహ్మణులు మీకు దొరికినట్లయితే కనుక ఖచ్చితంగా బ్రాహ్మణులు రమ్మని వాళ్ళ ద్వారానే ఈ యొక్క పూజా విధానం చేసుకోండి తప్ప, ఎవరికైతే బ్రాహ్మణులు దొరకరో వాళ్ళు మాత్రమే ఈ రకంగా పూజా విధానాన్ని చేసుకోండి తప్ప, బ్రాహ్మణులు దొరికినా కూడా మానేసి ఈ పూజ ఈ రకంగా వీడియో చూస్తూ చేసుకోవడం మంచిది కాదు. అయితే ఎవరికైతే బ్రాహ్మణులు దొరకరో ఆ రోజు వాళ్ళకి మాత్రమే ఈ రకంగా మేము వీడియోని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు గమనించవలసిందిగా తెలియజేస్తూ, అలాగే బ్రహ్మలేని పూజ పనికిరాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత విఘ్నేశ్వర పూజ బియ్యము కాస్త దక్షిణ మీ దగ్గరలో ఉండే పూజారులకు కానీ, ఋత్వికులకు కానీ, లేకపోతే కనుక అర్చకులకు కానీ, ఆలయంలో ఉండే అర్చకులకు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం మీరు తీసుకోకూడదు. సరే, ఇక పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ముందుగా పూజకి కావలసినటువంటి పూజా సామాగ్రిని మనం తెలుసుకుని అవన్నీ సిద్ధం చేసుకుని ఆ తర్వాత మనం పూజ ప్రారంభం చేసుకుంటే మధ్యలో లేవలసిన అవసరం ఉండదు. కాబట్టి ముందుగా ఆ పూజా సామాగ్రి ఏం కావాలో ముందర తెలుసుకుందాం. ముందుగా ఇలాంటిది ఏదైనా సరే ఒక చిత్రపటం కానీ, అమ్మవారి యొక్క రూపం కానీ తయారు చేసుకుని అక్కడ పెట్టుకోండి. అలాగే ప్రధానంగా కలశ ఆనవాయితీ ఉన్నటువంటి వారైతే కనుక కలశకి ఇలాగా ఒక పళ్ళెం పెట్టుకుని దాంట్లో బియ్యం పోసుకుని ఇలాగ వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడి కానీ చెంబు పెట్టుకుని దాని మీద మామిడి కొమ్మ వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద ఇలా జాకెట్ ముక్క ఇలా తయారు చేసి పెట్టుకుని ఇలా గాజులు పెట్టుకుని ఈ రకంగా కలశ తయారు చేసుకోండి. ఆనవాయితీ లేకపోతే కనుక పెట్టుకోక్కర్లేదు, ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశ పెట్టుకోండి. ఆ తర్వాత దీపారాధనకి ఈ రకంగా ఆవు నేతితోటి 3 ఒత్తులు సిద్ధం చేసుకోండి దీపారాధనకి. అలాగే ఈ పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్రలో నీళ్లు పూజకి వాడకూడదు, ఆచమనం చేసిన ఎంగిలవుతాయి కాబట్టి విడిగా ఒక చెంబు నీళ్లు పెట్టుకోండి. ఈ చెంబులో నీళ్లతోటే కలశ స్థాపన చేసి మనం దేవుడి మీద జల్లడానికి కానీ, నైవేద్యాలు పెట్టడానికి కానీ ఈ చెంబులో నీళ్ళే వాడాలి. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలా పళ్ళెలో బియ్యం ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి గౌరీ అమ్మవారిని, గౌరీదేవిని కూడా ఈ రకంగా పళ్ళెలో ఏర్పాటు చేసుకోండి. అలాగే పూజకి కుంకుమ, అలాగే అక్షతలు, అలాగే గంధము, అలాగే విఘ్నేశ్వర పూజలో నైవేద్యానికి బెల్లం ముక్కలు, అలాగే పంచామృతాలు, అలాగే విఘ్నేశ్వర పూజలో వినాయకుడికి వేయడానికి యజ్ఞోపవీతము, అలాగే ఇలాంటి వస్త్రము తయారు చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసుకుని సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 చిల్లర రూపాయలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు ఈ రకంగా 5 రకాల ముళ్ళతో తోరాలు కట్టుకొని 3 రకాల తోరాలు కానీ, లేదా మీ ఆనవాయితీని బట్టి తోరాలు కట్టుకు సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి ఇలాగా పుష్పాలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అగరవత్తులు 4 సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గిపెట్టెను సిద్ధం చేసుకోండి. అలాగే కథలో మనం వెలిగించడానికి ఆవు నేతితోటి ఒక ఒత్తిని తయారు చేసుకోండి. దాన్ని బియ్యపిండితోటి ఈ రకంగా ప్రమిదని తయారు చేసి ఆవు నెయ్యి వేసి ఒత్తిని ఈ రకంగా తయారు చేసుకోండి. కథ చదివేటప్పుడు మనం ఆ అట్లకాడ ఏదైతే ఉందో గరిటిని కాల్చి దాని మీద కాటు తయారు చేసుకోవడానికి అన్నమాట ఈ యొక్క దీపం. అలాగే చనివిడి, వడపప్పు, పానకాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి నీళ్లు పట్టుకోవడానికి ఒక గిన్నె, కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా ఇలాంటిది, అలాగే ఒక కొబ్బరికాయ సిద్ధం చేసుకోండి. అలాగే మనం ఇలాంటి ఇత్తడి గరిటిని కాటుకు తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకోండి.
అలాగే హారతి ఇచ్చుకోవడానికి ఇలాంటిది సిద్ధం చేసుకోండి. అమ్మవారి పూజలో పెట్టడానికి వస్త్రం ఏదైనా ఉంటే ఇలాంటి వస్త్రం సిద్ధం చేసుకోండి. అలాగే వాయినాలు ఇవ్వడానికి ఈ యొక్క శనగలు తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే పళ్ళు సిద్ధం చేసుకోండి ఏదైనా నైవేద్యానికి. అలాగే ఇలా అరటిపళ్ళు సిద్ధం చేసుకోండి. 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ మీరు సిద్ధం చేసుకున్నట్లయితే కనుక పూజల మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ యొక్క మహిళ సాధ్యమ తల్లి చక్కగా ఈ కార్యక్రమాన్ని అంతా చేస్తారు. మీరు కూడా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో ఈ రకంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మా, ముందుగా దీపారాధన చేయండి. అమ్మా, అక్కడ అగ్గిపెట్టి ఉంది కదా, వెలిగించండి. అయితే దీపారాధన చేసేటప్పుడు మనందరికీ కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. గురువుగారు, దీపానికి ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ముఖ్యంగా శ్లోకంలో చెప్పబడినట్టుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే కనీసం 3 ఒత్తులైనా వేయాలి. 3 ఒత్తులు కన్నా ఎక్కువ ఎన్నైనా వేయచ్చు, అంటే కనీసం 3 వేయాలి అని. మనం ఆ రకంగా ఇక్కడ 3 ఒత్తులతోటి దీపారాధన సిద్ధం చేసుకున్నాం. ఆవు నేతితోటి 3 ఒత్తులు వేసి ఈ రకంగా దీపాన్ని సిద్ధం చేసుకుని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. ఒక కుందైనా పెట్టుకోవచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఒక కుందులు ఈ ఒత్తులు ఎలాగైనా వేసుకోండి, 3 కన్నా ఎక్కువ ఒత్తులు వేసుకోండి. ఇప్పుడు దీపారాధన చేశారు కాబట్టి కాస్త గంధం రాసి దీపానికి ప్రమితికి ఆ యొక్క కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి, అలంకారం సమర్పయామి. ఒక పుష్పాన్ని దీపం దగ్గర వేయండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మా, ఈసారి ఇలా పసుపు వినాయకుడిని పెట్టుకున్న తర్వాత వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. వినాయకుడికి ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టమ్మా, పైన కూడా కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అలంకరణం కృత్వా. ఈసారి 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని ఆచమనం చేయండి. ఆచమనం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఆ పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు అలా గణపతి మీద పూజ చేయండి. శ్రీ లక్ష్మి ఇలా 3 వేళ్లతోటే పూజ చేయాలి, ఏ పూజ చేసినా కూడా. కాబట్టి మీరు ఏ పూజ అయినా సరే ఇలా ఈ 2 చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు కాబట్టి ఈ 3 వేళ్లతోటి అలాగే అక్షతలు పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. అక్షతలు ఎడమ పక్కకు వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. మీరందరూ కూడా మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ సంవత్సరం ఏమైందో ఆ సంవత్సరం చెప్తున్నాం. అలాగే మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క వ్రతం చేసుకుంటున్నారో ఆ సంవత్సరం మీ యొక్క క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. ఆ సంవత్సరాన్ని చెప్పుకోండి. ఇప్పుడు మనం శోభకృతనామ సంవత్సరం కాబట్టి చెప్తున్నాం. శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే
శుక్లపక్షే, ఇప్పుడు మనం ఈరోజు తిథి ఏదైతే ఉందో అది చెప్తున్నాం మేము ఇక్కడ. మీరు పూజ చేసుకునే రోజు మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఏం తిథి ఉందో చూసుకుని ఆ తిథి చెప్పుకోండి. ఇప్పుడు షష్ఠి కాబట్టి షష్ఠి చెబుతున్నాం. షష్ఠ్యాం వాసరః, వాసరస్తు భౌమవాసరే అని చెప్పుకోండి. ఎందుకంటే మంగళవారమే చేస్తాం కాబట్టి భౌమవాసరం అవుతుంది మంగళవారం కాబట్టి భౌమవాసరే అని చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. అమ్మ గోత్రం ఏంటమ్మా? కౌండిన్య గోత్రోద్భవస్య. పేరు సతీచ్ నామధేయస్య ధర్మపత్రి సమేతస్య కౌండిన్య గోత్రోద్భవస్య. అనూషా నామధేయస్య దీప్తి సత్యప్రియా నామధేయస్య కౌండిన్య గోత్రస్య. లాస్య విద్యశ్రీ నామధేయస్య సకుటుంబస్య. ఇక్కడ మేము వీళ్ళ యొక్క గోత్రాలు పేర్లు చెప్పాం. అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు అలా మీ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి నేను చెప్పినటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ మంగళగౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రావణమాస ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే మంగళగౌరీ దేవత ప్రీత్యర్థం మంగళగౌరీ దేవత పూజా సమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఇందాక మనం వేరేగా ఒక చెంబు పెట్టుకుని దాంట్లో నీళ్ళు పెట్టుకోమన్నాం కదా, ఆ చెంబుకి కలశారాధన చెయ్యాలి. ఈ కలశలో నీళ్ళే దేవుడికి పూజకు కానీ నైవేద్యానికి కానీ వాడాలి. ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో యదర్వణ అంగై సహిత సర్వే కలశాంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య, కలశలో ఓ పుష్పం ముంచి ఓ పుష్పం గంధంలో ముంచి వేసేసేయండి. కలశలో గంధ పుష్ప అక్షతలు కూడా వేయండి. అందులో అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య చేయి వేయండి దాని మీద అలాగా. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణాకణిక్రదతు. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం తీసేసేయండి. ఆ యొక్క పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. అందులో గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ కలశలో నీళ్లు పుష్పంతో దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ, మీ మీద మీరు జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలు అనేటి కూడా జల్లండి. ఎప్పుడైతే మనం ఈ మంత్రాలతో చెప్పామో ఈ యొక్క చెంబుల నీళ్ళన్నీ కూడా సమస్త నదులతో జలాలతో సమానం అవుతాయి, పవిత్రం అవుతాయి. కాబట్టి ఆ నీళ్లు జల్లుకోవడం వల్ల మనం పునీతులు అవుతాము అని. ఇప్పుడు కలశ స్థాపన అంతా కూడా కలశారాధన పూర్తయింది. ఇప్పుడు మనం గణపతి పూజ ప్రారంభం చేసుకుందాం. ఇలాగే ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వద. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. వేసేసేయండి అలాగా. మళ్ళీ అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఆ పంచామృతాలు ఉన్నాయి కదా, ఆ పంచామృతాలు జల్లండి. ఓ పుష్పం ఉంచి పంచామృతాలు జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వతస్వామ వృష్ణయం భబాబాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినోముఖాకరత ప్రణ్ ఆయోగం శతారుషతు శుక్రమషి జ్యోతిరషి తేజోషి దేవోవస్య వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్దాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోషతి మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుపస్వ దివ్యాయ జన్మనే స్వాదిరింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు ఈ నీళ్ళు చల్లండి, కలశలో నీళ్లు. ఆపోహిష్టాపయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశ్యవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానేన గోక్షీరిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్కలాగా వదిలిపెట్టండి పుష్పంతో. శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రం, ఇందాక మనం వస్త్రాలు తయారు చేసుకోమని చెప్పాం కదా, ఈ వస్త్రాన్ని తీసుకుని పట్టుకోండి. ఓం ఉపయతు మాం దేవసక కీర్తిశ్చమనినాశ ప్రాతర్భు అభివస్త్రా ఆశవసనాంజరుషాపతేన సుతుగా పూయమానః అభిచంద్రా భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి అలాగా. ఈసారి యజ్ఞోపవీతం తీసుకోండి. ఇందాక మనం యజ్ఞోపవీతం తయారు చేసుకోమన్నాం కదా, ఆ యజ్ఞోపవీతాన్ని పట్టుకోండి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే కనుక అక్షద్రుపుచి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అలా గణపతి మీద వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచే పుష్పాన్ని వేసేసేయండి గణపతి దగ్గర. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థవలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థవలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి గణపతి మీద. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలమ్మ. సరే, అగరబత్తులు వెలిగించండి. అగరబత్తులు వెలిగించి పొగ చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఆ పక్కన కూర్చేసేయండి. అలాగే అక్కడ దీపానికి నమస్కారం చేసుకోండి. ఈసారి సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమని సమర్పయామి. ఒక లేచు కళాల పక్కన వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమని సమర్పయామి. నైవేద్యం, ఇందాక బెల్లం ముక్క తీసుకోమన్నాం కదా, ఆ బెల్లం ముక్క గణపతి దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టుకోండి. ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద కూడా ఈ చెంబులో ఉన్న నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః ప్రోక్ష్య ప్రహిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి అలాగా పుష్పంతో. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. 2 నీళ్ళు అలా వదిలిపెట్టండి. మళ్ళీ హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తీసుకుని గణపతి దగ్గర పెట్టేసేయండి.
ఓం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరం వెలిగించుకోండి. వెలిగించుకొని చూపించండి. గంట కొట్టుకోవాలి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఇక్కడ పెట్టేసేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నేల్చు కల్లా జల్లండి. అలాగే కళ్ళకద్దుకోండి. హరాహర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షు శిరషిధారయ. ఒక పుష్పము ఒక చిల్లర పైసా పట్టు నమస్కారం చేయండి. అక్షతలు కూడా తీసుకోండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండశోర్పకరణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. అక్షతలు తీసుకోండి. నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రేత సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పాన్ని తొల్లబెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరత మే పాపం దౌర్వాదుస్వప్రణాశని. ఆ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజందే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా. గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటివరకు కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఈసారి ఈ వినాయకుడిని తీసేసి గౌరీ అమ్మవారి దగ్గర పెట్టేసుకోవాలి. అలాగే గౌరీదేవిని పసుపుతో కూడా తయారు చేసేటటువంటి విధానం ఉంటుంది. లేదా ఇంట్లో ఉండే గౌరీదేవి అయినా ఉంటుంది. మీ యొక్క ఆచారాన్ని బట్టి మీ ఇంట్లో సాంప్రదాయాన్ని బట్టి గౌరీదేవిని ఏర్పాటు చేసుకోండి. మంగళ గౌరీ దేవత పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈసారి మళ్ళీ అక్షతలు వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తవాడస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృత నామ సంవత్సరే. ఇప్పుడు మేము శోభకృత చెప్పాం. మీరు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఏ సంవత్సరం చూసి చెప్పుకోండి. శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే. ఈరోజు తిథి షష్ఠి చెబుతున్నాం మేము. మీరు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ మీరు పూజ చేసుకునే రోజు ఏ తిథి ఉందో చూసి చెప్పుకోండి. షష్ఠ్యాం వాసరః వాసరస్తు భౌమవాసరే అని చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రోద్భవస్య కౌండిన్యగోత్రోద్భవస్య సతీజ్ నామధేయస్య ధర్మపత్ని తస్య కౌండిన్యస్య గోత్రోద్భవతి అనూషా నామధేయస్య కౌండిన్యస్య గోత్రోద్భవస్య దీప్తి సత్యప్రియ నామధేయస్య కౌండిన్యస్య గోత్రస్య లాస్య విద్యశ్రీనామధేయస్య. ఇక్కడ మేము ఈ సాధ్వీమతుల యొక్క గోత్రనామాలు చెప్పాం. మీరు మళ్ళీ మీ గోత్రనామాలు చెప్పుకోండి. కుటుంబం యొక్క అందరి యొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరి యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మళ్ళా నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం
గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మంగళగౌరీదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రావణమంగళగౌరీ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి వ్రత సమయే శ్రావణ మంగళగౌరీ దేవత పూజాం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ యొక్క పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంగళగౌరీ దేవత పూజాం కరిష్యే. ఈసారి కలశ ఉంది కదా, ఆ కలశను ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశారాధన చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఆనవాయితీ లేకపోతే కనుక వదిలిపెట్టేసేయండి. కలశని ఈ రకంగా తీసుకోమని చెప్పాం కదా. ఈ కలశకి ముందుగా ఈ చెంబు తీసుకుని దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగే చైతా సర్వే కలశాంబు సమాశ్రితా. అది ఒక బియ్యం పళ్ళెల్లో కలశని పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం నీళ్లు పోయండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చాలు. ఈసారి ఇలాంటి మామిడి కొమ్మ తీసుకుని అందులో పెట్టండి. పంచపల్వాలు ఉంటే పంచపల్వాలు కూడా పెట్టుకోవచ్చు. ఓం కాండాత్ ప్రడోహంతే పరుషపరి ఏవానోదూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాని మీద పెట్టుకోండి. యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత గుంహసహ. పెట్టేసేయండి అలాగా. అలాగే ఈ జాకెట్ ముక్కకు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. సుమంగళేర్యంబధోరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమస్యే తత్వాయాధాస్తం విపరేతన. అలా పెట్టేసేయండి. యువం వస్త్రాన్ని పేవ సావసాదేవో రచద్రామంతో హతర్గా ఆహ అవాతిరతమరు తాన విశ్వత్యాన మిత్రావరణాస చేతే. అలాగే ఈ గాజులు ఉంటాయి కదా, ఈ గాజులు వేసేసేయండి అలాగా. వేసిన తర్వాత ఓ పుష్పం ఆ కలశ మీద పెట్టండి. పుష్పావతే ప్రసోవతే ఫలనేర ఫలావత అశ్వాయవ చజత్వరేర్విరుధ పార ఇష్టవ శ్రావణమంగళగురీ దేవత కలశస్థాపనంక సమర్పయామి కలశస్థాపనం కరిష్యే. కలశమావాహయామి. అక్షతలు వేయండి అలాగా. మంగళగౌరీ దేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి గౌరీదేవి ఉంటుంది కదా, ఈ గౌరీదేవిని ఎదురుగుండా పెట్టుకోండి ఇలాగా పూజకి. ఈ తోరాలు ఉంటాయి కదా, ఈ తోరాలు తీసుకుని ఎడమ చేతిలో ఆకు వేసుకుని ఆ ఎడమ చేతిలో తోరం పెట్టుకోండి. ఈ తోమలపాకు ఎడమ చేతిలో వేసుకోమ్మా. వందులో పెట్టుకో తోరాలు. పంచామృతాలతో ప్రోక్షణ చేయండి వాటికి. ఓం ఆప్యాయ శ్వసం పుష్పం ముంచి వేయండి అలాగా జల్లుతుండండి. ఓం ఆప్యాయ శ్వసమే తదే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినాముఖాకర్త ప్రణ్ ఆయోగం శతార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థవితోత్పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి మధువాత అర్దాయతే మధుక్షరంత సింధవ మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషతి మధుమత్పార్థివకం రజ మధోద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్య పాద్వీర్గావో భవంతునః స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్య. సార్ మామూలు నీళ్ళు జల్లమ్మ, ఇందులో నీళ్ళు మామూలు నీళ్ళు కూడా జల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్ క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. చాలు. ఈసారి ఆ తోరాలు ఇక్కడ పెట్టేసేయండి గౌరీదేవి పక్కన. గోక్షీరక స్నానైన పంచామృత స్నానైన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. ఆ గౌరీదేవి దగ్గర పూజ చేయండి. అలాగే కలశ దగ్గర కూడా పూజ చేస్తూనండి. మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందే యంగామ సంపృషాణః మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి.
మళ్ళీ పంచామృతాలు నీళ్లు కూడా జలండి. ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వతస్వామ వృష్ణుయం బాబాజ్యస్య సంగతే దతిక్రావణో అకారశం జిష్ణోరస్య భాజన స్వరభను అమకాకర్త ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్వితాత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషదేః మధునక్తముతోషజమతిమత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పితా మధువాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సుహవేతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః మామునీళ్ళు జల్లండి. ఆ పోహిష్టామ యభువస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః మంగళగౌరి పరాంబికాదేవ్యై నమః పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. వస్త్రం ఈసారి ఇలాంటి చీర ఏదైనా ఉంటే కనుక చీర తీసుకోండి. ఆ చీర అమ్మవారికి చూపించేసి పక్కన పెట్టేసుకోండి. ఓం ఉపయితు మాం దేవసఖ కీర్తిశ్చమననాశః ప్రాతర్భూతోస్మిలాష్టేష్మిన్ కీర్తిమృతం దదాతు మే మంగళగౌరి పరాంబికాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే జాకెట్ ముక్కు ఉంటే కనుక జాకెట్ ముక్కు తీసుకు చూపించి పక్కన పెట్టండి. ఓం క్షుప్రభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అబోధం సమృద్ధం చ సర్వార్ణినతమే గ్రహాత్ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమః కంచుకం సమర్పయామి. ఒకవేళ కనుక బట్టలు లేకపోతే పుష్పం వేసేసేయండి. పుష్పం సమర్పయామి అని చెప్పి వేసేసుకోండి. అదిసారి పుష్పం గంధంలో ముంచి గంధాన్ని వేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మంగళగౌరి పరాంబికాదేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ ఓ పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగం రూపమన్నస్సమయ శ్రీ శ్రియతామ్యజ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం పత్రైసేద పుష్పైసేద కుంకుమై పూజ సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పత్రి తెస్తే కనుక పత్రి ఏదైనా ఉంటే పూజ చేసుకోవచ్చు. లేదా అధాంగ పూజగా ముందుగా పుష్పాలు పూజ చేయండి. పుష్పాలు తీసుకోండమ్మా, పూజ చేయండి. ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం ఉమాయై నమః పాదౌ పూజయామి. ఓం గౌర్యై నమః జంఘే పూజయామి. ఓం పార్వత్యై నమః జారుణీ పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఊరు పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః కటిం పూజయామి. ఓం మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః స్థనౌ పూజయామి. ఓం శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయై నమః బాహూన్ పూజయామి. ఓం వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం బ్రహ్మవిద్యాయై నమః జిహ్వాం పూజయామి. ఓం శాంకర్యై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః నేత్రే పూజయామి. ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయై నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. ఓం మంగళగౌర్యై నమః సర్వాలింగాని పూజాం సమర్పయామి. ఈసారి పుష్పాలు తర్వాత కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళతోటి చేస్తూ ఉండండి. కుంకుమ పూజ చేయండి అమ్మా. ఓం అనుకుంటూ పూజ చేయండి. ఓం గౌర్యై నమః అంటూ పూజ చేయండి. ఓం గౌర్యై నమః. ఓం గణేశ్వర్యై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గిరితభానవే నమః. ఓం వీరభద్రప్రదాయై నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్త్యాత్మకే నమః. ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం హిమవత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం మంజూషభాషిన్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహాశ్రయాయ నమః. ఓం మంత్రరాధ్యాయై నమః. ఓం మహాబలాయ నమః. ఓం సత్యై నమః. ఓం సర్వమయ్యై నమః. ఓం సౌభాగ్యదాయై నమః. ఓం కమకలాయ నమః. ఓం కాంక్షితార్థప్రదాయ నమః. ఓం చంద్రార్కయుత తాటంకాయ నమః. ఓం చిదంబర శరీరిణ్యై నమః. ఓం చక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వరపత్న్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాన్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం హిమాద్రిజాయ నమః. ఓం వేదాంతలక్షణాయ నమః. ఓం కర్మ బ్రహ్మమయే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం మృడాయే నమః. ఓం మునిసంజ్ఞై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం కుమార్తె నమః. ఓం కన్యకాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం కలిదోష విఘ్నాతిన్యై నమః. ఓం కమలాయ నమః. ఓం మురారిప్రియార్ధాంగిన్యై నమః. ఓం పుత్రపౌత్ర వరప్రదాయ నమః. ఓం పుణ్యాయ నమః.
ఓం కృపాపూర్ణాయే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం అచింత్యాయే నమః, ఓం త్రిపురాయే నమః, ఓం త్రిగుణాంబికాయే నమః, ఓం పురుషార్థప్రదాయిన్యే నమః, ఓం సత్యధర్మరతాయే నమః, ఓం సర్వరక్షిణ్యే నమః, ఓం శశాంకరూపిణ్యే నమః, ఓం సర్వస్వే నమః, ఓం విరజాయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం ప్రత్యంగిరాంబికాయే నమః, ఓం ఆరాధ్యే నమః, ఓం దాక్షాయిన్యే నమః, ఓం దీక్షాయే నమః, ఓం సర్వవస్తునమోత్తమాయ నమః, ఓం శివదాభినామదేవతాయ నమః, ఓం శ్రీవిద్యాయే నమః, ఓం పరమార్థస్వరూపిణ్యే నమః, ఓం హ్రీంకార్యే నమః, ఓం నాదరూపాయే నమః, ఓం సుందర్యే నమః, ఓం షోడశాక్షరదీపికాయే నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం చండ్యే నమః, ఓం భగమాలిన్యే నమః, ఓం భగలాయే నమః, ఓం మాతృకాయే నమః, ఓం శూలిన్యే నమః, ఓం అమలాయే నమః, ఓం అన్నపూర్ణాయే నమః, ఓం అఖిలగమనాసుదాయే నమః, ఓం అంబాయే నమః, ఓం భానుకోటి సముద్యతాయే నమః, ఓం వరాయే నమః, ఓం శీతాంశుకృతే శేఖరాయే నమః, ఓం సర్వకాల సుమంగళ్యే నమః, ఓం సోమశేఖర్యే నమః, ఓం సుఖసచ్చిత్పురుషాయే నమః, ఓం బాలారాధిత భూతితాయే నమః, ఓం హిరణ్యాయే నమః, ఓం హరిద్రా కుంకుమారారాధ్యే నమః, ఓం సర్వభోగప్రదాయే నమః, ఓం మార్కండేయ వరప్రదాయే నమః, ఓం అమర సంసిమ్యే సేవితాయే నమో నమః, ఓం అమరేశ్వర్యే నమః, ఓం సూక్ష్మాయే నమః, ఓం భద్రదాయిన్యే నమో నమః, ఓం భవస్య దేవస్యపత్నియే నమః, ఓం సర్వస్య దేవస్యపత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్యపత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్యపత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్యపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్యపత్నియే నమః, ఓం భీమస్య దేవస్యపత్నియే నమః, ఓం మహతో దేవస్యపత్నియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలమ్మా, అగరబత్తులు వెలిగించుకోండి. ఈసారి చూపించండి. ఓం ఆపసృజంత స్నిగ్ధాని చిక్కలేతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. లైక్ చేసేయండి అమ్మా. మళ్ళా దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నేను కళ్ళ పక్కన వదిలిపెట్టండి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెక్క అందులో పెట్టుకుని, అలాగే చెడివిడి వడపప్పు పానకం పళ్ళు, అలాగే మీరు ఏదైనా పులిహార కానీ పరవాణం కానీ ఏదైనా నైవేద్యాలు కానీ ఏమైనా తయారు చూస్తుంటే ఆ నైవేద్యాలు అవన్నీ కూడా అక్కడ పెట్టుకోండి. ఆ శనగలు అవి కూడా అక్కడ పెట్టుకుని అన్నింటి మీద కూడా నీళ్ళు చల్లండి. నైవేద్యాలన్నింటి మీద కూడా నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీ ఫల సహిత బహుబీజ ఫల సహిత కాశ్మీర ఫల సహిత దాడిమీ ఫల సహిత సకలాన్ని వేదం సమర్పయామి. ఈసారి ఆ పుష్పంతో 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. 3 సార్లు ఇలా వదిలిపెట్టండమ్మా. హస్తో ప్రక్షాళయామి. మళ్ళా పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. సారీ, తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమన పగామిని యస్యాం హిరణ్యం ప్రభోతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి, గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. అలా పెట్టేసుకోండమ్మా. ఒక నేల్చుకు చల్లండి. కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయ. సరే, పుష్పాలు చిల్లర పైసలు అక్షతలు పట్టుకు లేచి నుంచి నమస్కారం చేయండి అమ్మా. తీసుకోండి, పుష్పాలు తీసుకోండి. అక్షతలు చిల్లర పైసలు తీసుకుని నమస్కారం. లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ విడితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబడీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశో పాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీయం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శ్రీరారి ఆ యొక్క పుష్పాలు అలా వేసేసేయండి. శ్రావణ మంగళ పరాంబికాదేవి అని నమః సువర్ణ దివ్య మంత్రపుష్పము సమర్పయామి. అక్షతలు తీసుకుని పేట వెనకాలకి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి మంగళగౌరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వేసేసేయండి అమ్మా. అలా మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసో యమితి మా అమ్మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకోండి, నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మంగళగౌరీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రేతు సుప్రసన్నో అమృతో భవతు. మంగళగౌరీ పరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. మంగళగౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు ఆ పుష్పాన్ని తల్ల పెట్టుకోండి. మంగళగౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దేవతా ప్రసాదం శిరసా గృహామి. ఇప్పటిదాకా కూడా మంగళగౌరీ దేవత పూజ పూర్తయింది. ఈ తోరం ఏదైతే ఉందో ఒక తోరం తీసి ముందర ఆ కలశ దగ్గర పెట్టండి. అలాగే ఒక తోరాన్ని ఈ అట్లకాడ ఉంటుంది తీసుకోండి. అక్కడ అట్లకాడ కట్టాలి. ఒక తోరాన్ని అట్లకాడ కట్టేసేయండి. దాన్ని కట్టేసేయండి. మరి కొంచెం వెనక్కి కట్టండి. ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. ఈ కథ చెబుతూ ఉన్నంతసేపు కూడా ఆ యొక్క అట్లకాడని మనం ఇందాక ప్రమిద చేసుకున్నాం కదా, వరిపిండితో చేసుకున్నటువంటి ప్రమిద, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వెలిగించమన్నాం కదా, ఆ ఒత్తి వెలిగించి ఇప్పుడు మనం కథ చెప్పుకుంటూ కథ వింటూ ఆ యొక్క అట్లకాడని కాల్చాలి. దాన్ని తర్వాత కాటుకగా తయారు చేసుకుని ముత్తైదులందరికీ ఇవ్వడం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ రకంగా అట్లకాడకి ఈ యొక్క తోరం కట్టారు. ఇప్పుడు మనం కథను ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరమ్మా ఆ దీపం వెలిగించండి. ఇలా పైన పెట్టేసుకోండి అమ్మా. ఇలా పెట్టేసి దాంట్లో పెట్టేసుకోండి. అందులో పెట్టేయండి. అగరవత్తితో వెలిగించి దాన్ని వెలిగించమ్మా. ఒక అగరవత్తి తీసుకొని దాన్ని వెలిగించి దాంతో చక్కగా దీపాన్ని వెలిగించండి. అగరవత్తి లేకపోయినా కూడా అసలు అయితే కైవత్తి అని ఉంటుంది. అంటే కనుక ఒక పొల్లకి ఒత్తి కట్టి దాన్ని ఆవురేతులు పెట్టి దాంతో వెలిగించమని. ఒకవేళ కైవత్తి లేకపోయినా ఇలా అగరవత్తితోటైనా సరే ఈ రకంగా దీపాన్ని వెలిగించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీరు కూడా తోరం కట్టుకోండి అమ్మా. తోరం కట్టుకున్న తర్వాత ఈ కథ ప్రారంభం చేసుకుందాం. వెరీ గుడ్. ఈసారి నేను కథ ప్రారంభం చేస్తాను. ఆ గరిటిని ఒత్తి మీద కాల్చడానికి ప్రయత్నం చేయండి. కథ వింటును అలా కాల్చండి. దాన్ని కాటుగా తయారు చేయాలన్నమాట. తిరిగేసే. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాలాం ఏకదంత ఉపాస్మహే. ఇప్పుడు మనం వ్రతకథను ప్రారంభం చేసుకొని అందరూ కూడా శ్రద్ధగా వినండి. పూర్వకాలం ఒకానొక సమయంలో ధర్మపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నట్ట. ఆ వైశ్యుడు చాలా మంచివాడు, ధర్మాత్ముడు, సత్యవ్రతుడు. అయితే ఈ ధర్మపాలుడికి వివాహం అయ్యింది. చక్కని భార్య కలిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఆనందంగా అనేక రకాల పూజాది కార్యక్రమాలు చేస్తూ ధర్మంగా ఉంటూ ఉండేవారట. అయితే ఈ ధర్మపాలుడికి భార్యకి కూడా పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపం ఏదో ఉండిపోవడం వల్ల ఈ జన్మలో వాళ్ళకి సంతానం కలగలేదు. ఎవరికి? ధర్మపాలుడికి భార్యకి కూడా. మరి సంతానం కలగకపోవడం వల్ల వీళ్ళు అనేక రకాల పూజలు చేశారు, అనేక రకాల దానాలు చేస్తూ ఉండేటటువంటి వారు. ఇలాగా ఈ పూజలు చేస్తూ దానాలు చేస్తూ ఉండేటటువంటి సమయంలో
ఆ ధర్మపాలుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు భిక్షాటన కోసం. వస్తే ఈ ధర్మపాలుడు చాలా ఐశ్వర్యవంతుడు కాబట్టి ఈ ధర్మపాలుడి యొక్క భార్య బంగారు పళ్ళెంతో చక్కగా భిక్ష పట్టుకొచ్చి ఆ సన్యాసికి భిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ సన్యాసి ఈ యొక్క సంతానం లేనటువంటిది, ఆ గృహం సంతానం లేనటువంటిది అని తెలుసుకుని భిక్ష తీసుకోవడానికి అనుమతించలేదు. అంటే నేను భిక్ష తీసుకోను అన్నాడు. అప్పుడు ఆ యొక్క ధర్మపాలుడి యొక్క భార్య చాలా బాధపడింది. ఏమయ్యా, నా భిక్ష ఎందుకు తీసుకోవు? నేను బంగారు పళ్ళెంతో పంచపక్ష పర్వాణాలు పట్టుకొచ్చిస్తున్నాను కదా, ఎందుకు తీసుకోవు అని అడిగితే సంతానం లేని ఇంటి నుంచి నేను భిక్షను స్వీకరించనమ్మా అని చెబితే అప్పుడు చాలా బాధపడింది ఆవిడ. బాధపడకమ్మా, కంగారు పడకు, నీకు సంతానం కలగడానికి ఒక ఉపాయాన్ని చెబుతాను విను అన్నాడు సన్యాసి. ఏమిటో చెప్పవయ్యా అని అన్నాడు. ఏమీ లేదమ్మా, సంతానాన్ని కలగజేసేటటువంటి అనుగ్రహం అమ్మవారు గౌరీదేవి ఇస్తుంది. అలాగే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని. కాబట్టి మనందరికీ ఏ కోరికైనా తీరాలన్నా కూడా, ఏదైనా సంతానం కలగాలన్నా కూడా ఇచ్చేటటువంటి వాడు పార్వతీ పరమేశ్వరులే. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కోసం మీరిద్దరూ కూడా తపస్సు చేయండి అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కూడా, మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఆ సన్యాసి చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా సన్యాసి చెప్పాడో ఈ ధర్మపాలుడును భార్య కూడా ఇద్దరు కూడా చక్కగా పరమేశ్వరుల కోసం, పార్వతీ పరమేశ్వరుల కోసం విపరీతంగా ధ్యానము తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన, నాయన, మీకు పూర్వజంలో చేసినటువంటి మహాపాతకం ఉండడం చేత మీకు సంతానం కలగలేదు. అయినా కూడా మీరు చేసినటువంటి పూజకి మెచ్చి నేను మీకు సంతానాన్ని కలగజేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక షరతు ఉంది. వైధవ్య యోగం కలిగినటువంటి స్త్రీ కావాలా, అల్పాయుష్యుడైనటువంటి పురుషుడు కావాలా, రెండిట్లో ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి పరమేశ్వరుడు అడిగితే వైధవ్య యోగం కలిగినటువంటి స్త్రీ ఇంట్లో ఉంటే నిత్యం నరకమే, దానికన్నా అల్పాయుష్కుడైన పుత్ర సంతానమేనేమో అనుకున్నారు వీళ్ళు. అనుకుని మాకు అల్పాయుష్కుడైనటువంటి పుత్ర సంతానాన్ని కలగజేయవయ్యా అని చెప్పేసి అన్నారు. సరే అని తథాస్తోడు దీవించి ఒక పని చేయవయ్యా, నువ్వు ఊరి చివర ఉన్నటువంటి ఆలయంలో మామిడి చెట్టు ఉంటుంది, దానికి ఒక కాయ ఉంటుంది. ఆ మామిడి కాయను, ఒక కాయని మాత్రమే తీసుకొచ్చి నీ భార్యకి ఇవ్వి, ఆ పండు కనుక తింటే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అని ఆశీర్వచనం చేసి పరమేశ్వరుడు అంతర్ధానం అయిన తర్వాత ఈ ధర్మపాలుడు అంటే వైశ్యుడు వెళ్ళి ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ మామిడి పళ్ళు కనపడ్డాయి. అప్పుడు ఏం చేశాడంటే, ఒక పండు కోస్తేనే, ఒక పండు తింటేనే ఒక సంతానం అన్నారు కదా, ఎక్కువ పళ్ళు కోస్తే, ఎక్కువ పళ్ళు తింటే ఎక్కువ సంతానం కలుగుతుందేమో అని ఆశతోటి ఎక్కువ పళ్ళు కోసి మూట కట్టి పట్టుకొచ్చాడు. కానీ విచిత్రం ఏమిటంటే పరమేశ్వరుడు ఏమిద్దామనుకున్నాడో అవే ఇస్తాడు. కాబట్టి ఇంటికి వచ్చేసరికి మూటలో ఒక పండు మాత్రమే కనపడింది. ఇదంతా కూడా దైవ ప్రాతికూల్యం అనుకుని ఆ ఒక్క పండునే భార్యకి ఇచ్చిన తర్వాత ఆ ఒక్క పండుని భార్య తింది. ఎప్పుడైతే భార్య ఆ రకంగా పండు తిందో అదృష్టం కొలది వాళ్ళకి చక్కని సంతానం కలిగింది, పుత్ర సంతానం కలిగింది. ఆ సంతానానికి వారదత్తులు అనేటటువంటి పేరు పెట్టుకుని అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉన్నారు. చక్కని విద్యాభివృద్ధులన్నీ కూడా నేర్పారు. చక్కని ప్రయోజకుడు ఎదుగుతూ ఉన్నాడు. యుక్త వయస్సు రాబోతోంది. యుక్త వయస్సు వచ్చేసి కొద్ది కూడా తల్లికి విపరీతమైన బాధ పెరిగింది. ఒకరోజు ఈ వారదత్తుడికి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే కనుక ఆ రోజు విపరీతంగా బాధపడుతోంది ఈ యొక్క వారదత్తుడి యొక్క తల్లి. అప్పుడు వారదత్తుడు అడుగుతున్నాడు, అమ్మా, ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు, ఇంతలా శోకిస్తున్నావు, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు వారదత్తుడికి తల్లి చెబుతోంది, నాయనా, నువ్వు ఎంతో కాలం బ్రతకవు నాయనా, నీకోసం నేను తపస్సు చేశావు. అప్పుడు పరమేశ్వరుడు అల్పాయుష్కుడు పుడతాడు అని చెప్పేసి ఆశీర్వచనం చేశాడు. కాబట్టి నీకు ఆయు ప్రమాణం తక్కువ నాన్న, ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఎప్పుడు యముడొచ్చి తీసుకుపోతాడో తెలియదు, అందుకనే నేను చాలా బాధపడుతూ ఏడుస్తున్నాను నాయన అని చెప్పి ఆవిడ చెప్పింది. అప్పుడు వారదత్తుడు అంటాడు, జ్ఞానవంతుడు కాబట్టి, అమ్మా బాధపడకు, ఎవరు మాత్రం కాలం చేయరు, నువ్వు నేను అందరం కూడా కాలం చేసేవాళ్ళమే, కాబట్టి ముందు వెనక అంతే, దాని గురించి బాధపడకమ్మా, నేను మరణిస్తాను అని తెలుసుకున్నాను కాబట్టి తొందరగా నేను చేయవలసినటువంటి మంచి పనులన్నీ కూడా చేస్తాను. జీవితంలో జన్మానికి ఒకసారైనా సరే ఆ యొక్క కాశీ వెళ్ళి పరమేశ్వరుని చూసి రావాలంటారు. కాబట్టి నాకు ఎంతో ఆయుర్దాయం లేదని నువ్వు చెప్పావు కాబట్టి నేను కాశీ వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకుని వస్తానమ్మా అని చెప్పేసి అడిగితే తప్పకుండా వెళ్ళి రానాయన అని చెప్పేసి వాడు ఆశీర్వచనం చేశారు. సరే, ఒంటరిగా వెళ్ళడానికి ఆ రోజు ఆ కాలంలో అడవిలంపట వెళ్ళాలి కాబట్టి ఒంటరిగా వెళ్ళలేడు కాబట్టి తన యొక్క అన్నగారిని ఇచ్చి పంపించాడు. అంటే వారదత్తుడు యొక్క మేనమావను తీసుకుని కాశీ నగరానికి ప్రయాణికి బయలుదేరి వెళ్ళాడు వారదత్తుడు. అయితే మేనమావకు కూడా తెలుసు ఎంతో కాలం బతకడు మేనలుడు అని, అందుకోసం అల్లుడిని కూడా తీసుకుని కాశీ నగరానికి ప్రయాణం చేస్తూ వెళ్ళాడు.
ఇలా ప్రయాణం చేస్తూ వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రతిష్టానపురం అనేటటువంటి ఒక నగరానికి వెళ్ళారు. అక్కడ ఉండేటటువంటి ఒక ఉద్యానవనం ఉంటే కనుక ఆ ఉద్యానవనంలో చక్కగా పడుకుని సేద తీస్తూ ఉన్నారు వాళ్ళు. ఉంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ సుశీల అనేటటువంటి ఒక అమ్మాయి వాళ్ళ యొక్క స్నేహితురాలందరితోటి కలిపి ఆ ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చింది. ఆడుకుంటూ బంతాటలు అవి ఇవి ఆడుకుంటున్నారు వాళ్ళు. ఆడుకుంటూ ఉంటే మధ్యలో వాళ్ళు కొంచెం కోపంతో దెబ్బలాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. తిట్టుకోవడంలో సుశీలని తన యొక్క స్నేహితురాలు నువ్వు విధవ అయిపోవుగాక అని చెప్పి తిట్టింది. ఆ తిట్టడంలో కూడా శాపనాకారాలు అనమాట. ఎప్పుడైతే ఆ రంగా నువ్వు విధవ అయిపోతావు, విధవ అని తిట్టేసరికి సుశీల అంటోందిట, ఏమని, నువ్వు నన్ను విధవ అని తిట్టా, నేను విధవని అవనే. కారణం ఏమిటంటే నా తల్లి పేరు మానవతి. నా తల్లి మానవతి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించింది. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి నాకు పెళ్ళి అవుతుంది కదా, పెళ్లి సమయంలో నేను గౌరీ పూజ చేసుకుంటాను కదా, గౌరీ పూజ చేసుకున్న తర్వాత నాకు వాయనం ఇస్తుంది, ఉద్యాపన చేసి నాకు వాయనం ఇస్తుంది. కాబట్టి ఆ వాయనాన్ని నేను తీసుకుంటాను కాబట్టి నాకు కూడా దీర్ఘ సౌమంగళ్యత్వం వస్తుంది, అంటే నేను విధవను అవ్వను, కాబట్టి నాకు ఆ పరిస్థితి రాదే అని చెప్పింది. ఎప్పుడైతే ఈ రకంగా ఈ విషయాన్ని చెప్పిందో సుశీల, అక్కడే ఉన్నటువంటి వారదత్తుడి యొక్క మేనమా విన్నాడు. అబ్బో, ఈ అమ్మాయి అయితే విధవ అవ్వదా, ఈ అమ్మాయి ఎప్పుడు సౌమంగళ్యంతో ఉంటుందా, ఈ అమ్మాయి కనుక నా మేనలునిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి విధవ అవ్వదు కాబట్టి దీర్ఘ సౌమంగళ్యత్వం ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చి మా మేనల్ని వివాహం చేస్తే మా మేనల్లకు ఉండేటటువంటి మృత్యుదోషం పోతుందేమో అని ఆలోచించి సరే అని చెప్పేసి సుశీల యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, నా మేనలుడికి నీ యొక్క అమ్మాయి సుశీలనిచ్చి వివాహం చేయవయ్యా అని చెప్పేసి ప్రాధేయపడితే ఐశ్వర్యవంతుడు కాబట్టి ఈ యొక్క వారదత్తుడు బాగా ఐశ్వర్యవంతుడు, కుబేరుడని చెప్పుకున్నాం కదా, అంచేత ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి సరే అని చెప్పి సుశీలనిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. సరే, ఎలాగైతేనే అంగరంగ వైభవంగా సుశీలనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అక్కడ తన తల్లి వాయనం ఇచ్చింది, మంగళగౌరీ వ్రతాన్ని ఉద్యాపన చేసి వాయనం ఇచ్చింది. ఆ వాయనం తీసుకుంది. ఆ రకంగా మంగళగౌరీ వ్రతాన్ని కూడా పూర్తి చేసి వివాహం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పూర్తయింది. ఎప్పుడైతే పూర్తయిందో ఈ యొక్క పడుకుంటారు కదా, వీళ్ళు విశ్రమిస్తారు కదా, ఆ విశ్రమించేటటువంటి సమయంలో ఈ యొక్క గౌరీ అమ్మవారు సుశీలకి కలలో కనపడి చెప్పింది. ఏమని అంటే కనుక, అమ్మా, నీ భర్తకి మృత్యుగండ ఉంది, సర్పగండ ఉంది. ఒక సర్పం ఇక్కడ కాటేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మంగళగౌరీ వ్రతంలో నీకు ఉద్యాపన చేసి నీ తల్లి ఇచ్చినటువంటి వాయనం యొక్క కుండ ఉంటుంది కదా, మూకిడి, ఆ మూకిడిలో పావును పెట్టి బంధించు, అప్పుడు నీ భర్తకి మృత్యుగండం పోతుంది, సర్పగండం పోతుంది అని చెప్పేసి కలలో అమ్మవారు కనపడి చెప్పింది. ఎప్పుడైతే ఆ రకంగా కలలో అమ్మవారు కనపడి చెప్పిందో వెంటనే లేచి చూసేసరికి అక్కడ నిజంగానే పాము అక్కడ కనపడింది. ఎప్పుడైతే పాము కనపడిందో మిగతా వాళ్ళైతే భయపడతారు, కానీ సుశీల భర్తని రక్షించుకోవడం కోసం ధైర్యం చేసి అక్కడ భర్త ఇది పడుకున్నటువంటి దానిపైన ఉంటుందన్నమాట. అంచేత ఎలా పైకెక్కాలని ఆలోచించి భర్త తొడ మీదకి ఎక్కి, అంటే ఆ సమయంలో భర్త అని కూడా ఆలోచించకుండా భర్తను రక్షించడం కోసం భర్త తొడ మీదకి ఎక్కి ఆ యొక్క పైన ఉన్నటువంటి కొండను తీసి ఆ కొండలో ఎదురుగుండా ఉండే సర్పాన్ని పట్టుకుని అందులో కొండలో వేసి దానిపైన ఒక గొడ్డ కప్పి మూట కట్టేసింది. అంటే ధైర్యంగా భర్తను రక్షించుకోవడం కోసం ఎంతో ధైర్యం చేసింది. కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారే కాపాడుతుంది అని. ఎప్పుడైతే ఆ రకంగా ఆ యొక్క పావుని అందులో వేసేసి మూట కట్టేసి దాన్ని అటక మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి పడుకుంది. సరే, వారదత్తుడు మేనమా వచ్చి తెల్లవారింది. ఇంకా తెల్లవారితే మళ్ళీ వీళ్ళు ఎలాగైనా సరే కాపురం చేయమంటారు, మనం కాశీ వెళ్ళాలని మొక్కుకున్నాం, ఒకవేళ వెళ్ళకపోతే ఈశ్వరుడు కోపం వస్తుంది, అంచేత ఎలాగైనా సరే ముందర కాశీనగరం వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి ఈ విషయం ఎవరికి చెప్పకుండా మేనలుని తీసుకుని కాశీనగరానికి వెళ్ళిపోదామని చెప్పేసి పొద్దున్నే మేనలుని లేపాడు. నిద్ర లేపేసరికి మేనలు లేచాడు. కంగారు పడుకొని చెప్పేసి సైలెంట్గా పక్కకు తీసుకొచ్చి మనం ముందుగా స్వామివారి దర్శనం చేసుకొద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కూడా. ఇంచేత వివాహం చేశారంటే గండం తప్పడం కోసం మాత్రం వివాహం చేశారు తప్ప ఏదో పెళ్లి కోసం కాదు. సరే, ఎలాగైతేనే కాశీనగరానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. కానీ ఈలోపు సుశీల తెల్లవారు లేచి చూసేసరికి భర్త పక్కన కనపడలేదు. నా భర్త ఏమైపోయాడు అని చెప్పి చాలా కాలం వెతికింది, చాలా చోట్ల వెతికింది, కానీ ఎక్కడ వెతికినా భర్త కనపడలేదు. సరే, పాము ఏమైందా అని చెప్పేసి కొండ తిప్పి పావును చూసేసరికి, ఆ మూట విప్పి చూసేసరికి, ఆ కొండపైన ఆ గుడ్డ విప్పి చూసేసరికి అందులో పాము కూడా లేదు. ఆ పాము బదులు ముత్యాలహారం కనపడిందిట. ఓహో, ఇదంతా కూడా దైవ ప్రాతికూల్యం అనుకుంది. సరే అని చెప్పేసి భర్త కోసం ఎంతో వెతికించడం ప్రారంభం చేసింది. సుశీల యొక్క తండ్రి కూడా ఎంతో వెతికించడం ప్రారంభం చేశాడు. ఎంత వెతికించినా భర్త ఎక్కడా దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. సరే, ఇలాగా భర్త కోసం అని చెప్పేసి
అన్నదానం చేయడం ప్రారంభం చేసింది. ఒక సత్రం కట్టించి ఆ సత్రంలో అన్నదానం చేయడం ప్రారంభం చేసింది. కారణం ఏమిటి అంటే కనుక తన భర్త ఎలాగైనా పొందాలి, భర్త ఎలాగైనా సరే మళ్ళీ ఏదో ఒక సమయంలో అన్నదాన సత్రాల దగ్గరికి వస్తాడేమో, వచ్చినప్పుడు అన్నదానం కోసం అక్కడికి వస్తాడేమో, వచ్చినప్పుడు పట్టుకుందామని చెప్పేసి అన్నదాన సత్రం కట్టించి అక్కడ అన్నదానం చేయడం ప్రారంభం చేశారు. చేస్తే ఒకరోజు ఈ యొక్క వారదత్తుడు మేనమామ కూడా కాశీనగరం వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి అదే అన్నదానం చేస్తారు కదా, అక్కడ ఈ రకంగా దోశలు పట్టేసరికి ఆ యొక్క వారదత్తుడు అప్పటికి పోలికలు మారిపోయాయి, గడ్డం మీసాలు ఇవన్నీ పెరిగిపోయాయి, గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చేసాడు. కానీ ఆ యొక్క వివాహంలో ఉంగరం పెడతారు కదా, ఆ ఉంగరం చూసి మాత్రం సుశీల గుర్తుపట్టేసింది. ఓహో ఈయనే నా భర్త వారదత్తుడు అని గుర్తుపట్టి సరే అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి, అయ్యా ఎక్కడ వెళ్ళిపోయావు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ కోసం ఎన్నో పూజలు చేస్తున్నాను, నేను వివాహం చేసుకోవడం కోసం నేను ఎన్నో పూజలు చేశాను, అంచేత నువ్వు ఏమైపోయావు అర్థం కాక చాలా కోసం వెతికించాను, నాకు దొరికావు, చాలా సంతోషం అని చెప్పేసి ఆ సుశీల చాలా ఆనందపడింది. ఆనందపడితే ఇప్పుడు ఆ వారదత్తుడు కూడా సుశీలతోటి కాపురం చేయడానికి సిద్ధపడ్డాడు. సరే సుశీల యొక్క తండ్రి కూడా ఎలాగైనా సరే నా కూతురు తీసుకెళ్ళి చక్కగా మీరు కాపురం చేయండి అని చెప్పేసి చెప్పాడు. చెప్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. సరే ఏం చేశారయ్యా అంటే కనుక సుశీలకి సంబంధించినటువంటి ఇంట్లోనే మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరణ చేసింది ఈ యొక్క సుశీల. ఎప్పుడైతే భర్త ఇంటికి వచ్చాడో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఈ యొక్క ఇస్తారు కదా మనకి పట్టుకెళ్ళడానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇచ్చారు. ఇస్తే ఆ సామాగ్రి అంతా కూడా తీసుకుని ఆ యొక్క వారదత్తుడి ఇంటికి ప్రయాణమై బయలుదేరి వెళ్ళి చక్కగా వారదత్తుడు ఉండేటటువంటి ఇంటికి అంటే కనుక తన అత్తవారింటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది అంటే కనుక ఆ యొక్క వారదత్తుడి యొక్క తండ్రి తల్లి ఇద్దరికి కూడా కళ్ళు పోయాయి, అంటే గుడ్డితనం వచ్చింది. ఎప్పుడైతే ఆ రకంగా తల్లికి తండ్రికి గుడ్డితనం వచ్చిందో వెంటనే ఈ మంగళగౌరి వ్రతం చేసినప్పుడు కాల్చినటువంటి అట్లకాడకి పెట్టి కాల్చినటువంటి కాటుక ఏదైతే ఉందో ఆ కాటుకని అత్తగారికి మామగారికి కూడా ప్రసాదంగా పెట్టింది. ఎవరు? సుశీల. ఎప్పుడైతే ఆ రకంగా కళ్ళకి ఆ కాటుకు పెట్టిందో వెంటనే వాళ్ళకి ఉండేటటువంటి కళ్ళ కొయ్యి ఉండేటువంటి జబ్బు పోయి కళ్ళు వచ్చే వాళ్ళకి కళ్ళు కలపడం ప్రారంభం చేసాయి. ఆ రకంగా మంగళగౌరి వ్రతాన్ని చేయడం వల్ల తనకి సౌమంగళ్యత్వము దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగింది, తన భర్తకు ఉండేటటువంటి గండం పోయింది, తన అత్తగారికి మామగారికి ఉండేటటువంటి కంటికి సంబంధించినటువంటి వ్యాధి కూడా పోయింది. ఎప్పుడైతే ఈ రకంగా సుశీల చేసినటువంటి వ్రతం ఉందో ఆ వ్రతాన్ని చూసారో మిగతా ముత్తైదువులందరూ కూడా ఖచ్చితంగా మేము కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాము, మేము కూడా దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని పొందుతాము అని చెప్పేసి మంగళగౌరి వ్రతాన్ని చేయడం ప్రారంభం చేశారట. ఆ రకంగా ఎవరైతే మంగళగౌరి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా గౌరీ అమ్మవారు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇస్తుంది అని, భర్తకు ఏదైనా ప్రాణగండాలు ఉంటే ఆ ప్రాణగండాలు పోతాయి అని, ఆయుష్మంతుడు అవుతాడు అని, ఆరోగ్యవంతుడు అవుతాడు అని చెప్పేసి చక్కగా మంగళగౌరి వ్రతాన్ని మనమందరం కూడా భూలోకంలో మానవులందరూ కూడా ఆచరించుకుంటూ ఉన్నాం. అంచేత భర్తకుండే సమస్త గండాలు పోగొట్టేటటువంటి వ్రతము, స్త్రీకి సర్వ సౌభాగ్యాన్ని మాంగళ్యత్వాన్ని ఇచ్చేటటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వ్రతము ఈ మంగళగౌరి వ్రతమయ్యా అని చెప్పేసి మనకి పెద్దలు తెలియజేశారు. ఇది మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి కథా సమాప్త. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. ఈసారి అది ఒక అట్లగడ తీసేయడం. ఈసారి తీసేసిన తర్వాత ఇప్పటితోటి వ్రత కథంతా పూర్తయింది. సార్ తోరాలు కట్టుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాయినాలు ఏవైతే ఉన్నాయో శనగల వాయినాలు, ఆ శనగలు ఆ తాంబూలాలు వాయనం ఏదైతే ఉందో ఆ వాయనాన్ని మీరు మీ ఇంట్లో సాంప్రదాయాన్ని బట్టి, మీ కులాచారాన్ని బట్టి, మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరు ఆ రకంగా ఆ యొక్క వాయినాలందరికీ కూడా పంచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే శ్రావణ మంగళవారం వ్రతాల వాయినాలు దీనికి 5 సార్లని, మొట్టమొదటి వారం 5 సార్లని, 5గురికని, తర్వాత 10 అని, తర్వాత 15 అని, తర్వాత 20 అని, 25 అని అలా పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లేదా మొట్టమొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 అలా పెంచుకుంటే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరి ఆచార సాంప్రదాయాన్ని బట్టి వాయినాలు ఇచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మిగతావన్నీ కూడా మీ ఇంట్లో ఆచారం కనుక్కొని ఆ రకంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా కూడా ఈ వ్రతం అంతా కూడా పూర్తయింది. అయితే ఎవరైతే ఈ వ్రతాన్ని చూసి ఈ యొక్క వ్రతం చేసుకున్నారో, ఈ వీడియో చూసి వ్రతం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే పూజా కార్యక్రమం అంతా కూడా చూసి చేసుకున్నారు కాబట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వకుండా పూజ పని చేయదు. కాబట్టి మీ ఈ వీడియో చూసి ఈ యొక్క వ్రతం చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మీకు కనిపించేటటువంటి ఈ గూగుల్ పే నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీరు ఆ దక్షిణ పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు పంపించినటువంటి దక్షిణ మేము మా పీఠల్లో అన్నదానానికి, అలాగే గోవుకి సంబంధించినటువంటి గోసేవకి వినియోగిస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి యథాశక్తిగా మీకు తోచినటువంటి విశేష దక్షిణని ఆ రకంగా మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు అని తెలియజేస్తూ, ఎందుకంటే దక్షిణ ఇవ్వకపోతే
ఆ పూజా ఫలితం రాదు అని మన పెద్దలు తెలియజేశారు. కాబట్టి తద్వారా దక్షిణ కూడా మీరు పంపించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.